మేడ్చల్ ఎస్ఓటి షామీర్పేట పోలీసులు ఓఆర్ఆర్ టోల్గేట్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. అందులో 2 టవేరా బలెనో వాహనాలలో 272 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఒరిస్సాకు చెందిన 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీని విలువ సుమారు 80 లక్షల వరకు ఉంటుందని అంచనా. మరో 2 పరారీలో ఉన్నారు. ఈ గంజాయి సరఫరా చేసే ముఠా దేశంలోని అన్ని రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తుంటారని మేడ్చల్ జోన్ డీసీపీ తెలిపారు. నమస్కారం. yesterday evening hours లో based on a credible information SOT మేడ్చల్ జోన్ మరియు షామీర్పేట్ పిఎస్ సంబంధించిన సిబ్బంది 2 4-వీలర్స్ని ఇంటర్సెప్ట్ చేసి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న 272 కేజీస్ గాంజాని సీజ్ చేయడం జరిగింది. అలాగే ఆ ట్రాన్స్పోర్టేషన్లో ఇన్వాల్వ్ అయిన 6 పర్సన్స్ని అప్రహెండ్ చేయడం జరిగింది. వారి పేర్లు వచ్చేసి యోగేష్ రేసింగ్ జాదవ్, దినకర్ నరాలే, చరణ్ లాలా షిందా, యోగిరాజ్ సంజయ్, చైతన్య తుషార్, రాహుల్ కాంతిలాల్. వీళ్ళ 6 కూడా మహారాష్ట్రకి చెందిన వాళ్ళు. వీళ్ళు ఒక 272 కేజీస్ని గాంజా పర్చేస్ చేయడానికి సంజు అలియాస్ పార్వతి, ఆయన యాక్చువల్లీ ఒరిస్సాకి చెందిన అతను, వారిని కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఒక 5 lakhs అమౌంట్ కూడా ఇచ్చి ఈ గాంజాని పర్చేస్ చేస్తారు. ఈయనకి మెయిన్ పర్చేజర్ రిసీవర్ అనేది ఏం చెప్తామో, పర్చేజర్ వచ్చేసి అప్పా సోలంకి అని. ఈ ఆల్సో బిలాంగ్స్ టు మహారాష్ట్ర. సో సోలంకి హ్యాస్ గివెన్ దిస్ మనీ టు దీస్ 6 persons. వాళ్ళు ఆ అమౌంట్ని ఇచ్చి సంజు దగ్గర నుంచి పర్చేస్ చేసి సిలేరు నుంచి, ఒరిస్సా నుంచి వైల్ దేవర్ ట్రాన్స్పోర్టింగ్ టు పూణే వయా హైదరాబాద్, మనము అది ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ చేయడానికి, ఈ టాస్క్ చేయడానికి